ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుళ్ల విచారణ జరుగుతున్న వేళ మరో భారీ పేలుడు జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఈ పేలుడు సంభవించింది. శ్రీనగర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో రాత్రి జరిగిన పేలుడులో 7 మరణించారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు ఉన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నమూనాలను అధికారులు తీస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. Nuni beyashi nuni yokun rozukun. Ya rozu yokun. अभी हालांकि ऑफिशियली जो है इस बात की कंफर्मेशन नहीं है, लेकिन करीबन 8 लोगों की बताई जा रही है कि इस धमाके के दौरान जो है जान चली गई। आप देख सकते हैं इस वक्त के हालात कैसे हैं, ये विजुअल्स के जरिए हम आपको दिखाना चाहेंगे। जम्मू कश्मीर पुलिस के जवान हैं, ये पार्टी है जो यहाँ पर पहुंची थी इस इंसिडेंट के बाद। हालांकि अब आग जो है वो उस पर किस तरह से काबू ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. సునీత, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ భారతదేశ పేలుళ్లు, ఢిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటన మరవక ముందే ఢిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటన, ఆ విషాదం మా అందరం మరవక ముందే మరొక తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఇది ఒక ఘటన ఉగ్రవాదుల చర్య నుంచి కాకపోయినా ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వస్తువులు తీసుకొచ్చి తనిఖీలు చేస్తున్న సమయంలో ఘటన చోటు చేసుకోవడంతో భారీ పేలుళ్లు ఒకసారిగా ప్రకంపనలు సృష్టించింది. భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకున్న ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేస్తున్న పేలుడు పదార్థాలు పేలటంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనలో 7 చనిపోయిన ఆ స్పాట్ లోనే, ఘటనలోనే ఆ ఘటన జరిగిన తక్షణమే 7 చనిపోయారు. అలాగే మరొక 7 పరిస్థితి తీవ్రంగా ఉంది. దాదాపుగా 21 మంది దాకా గాయపడి చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. అయితే ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు పేలటంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిలో దాదాపుగా 7 చనిపోగా మరొక 5 నుంచి 7 పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ పేలుడు పదార్థాలు ఢిల్లీ పేలుళ్ల సూత్రధారుల నుంచి స్వాధీనం చేసుకొని వాటిని పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క ఘోర విషాదం చోటు చేసుకుంది. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు పదార్థాలు మొత్తం కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ఆ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత అవి పేలటంతో 7 ప్రాణాలు పోయిన ఘటన, 27 మంది, ఆ 27 మంది తీవ్రంగా గాయపడిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. శ్రీనగర్ లోని నౌగాం పోలీస్ స్టేషన్ లో గత రాత్రి ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల మనం ఢిల్లీ పేలుళ్ల ఘటన చూసుకుంటే ఓ ఉగ్రవాద ముఠా నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ బృందం సాయంతో పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా అవి పేలటంతో ఈ యొక్క దుర్ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. దీంతో ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్ ప్రాంగణం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న ఫోరెన్సిక్ అధికారులు,
అలాగే ఆ తహసీల్దారు, రెవెన్యూ అధికారులు అక్కడికక్కడే ఆ మృతి చెందిన ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా ఆ విషాద ఛాయల్లో అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. గాయపడిన వారిని హుటాహుటనే సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి షేర్-ఏ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిమ్స్ ఉంది ఆర్మీ అధికారులు అక్కడికి తరలించారు. అయితే వీరిలో ఇప్పటికీ కూడా 5గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నటం ఆ ప్రభుత్వ వర్గాల్లో కలవరపడుతుంది. ఆ భారతదేశంలో ఈ యొక్క విషాద ఘటన మరొక ముందే ఢిల్లీ పేలుళ్ల విషాద ఘటన మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకోవటం అత్యంత బాధానీయకరమైన పరిస్థితి ఉందని చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు నౌగాం పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏదైతే జైషే మహమ్మద్ ఉగ్రవాదికి సంస్థకు చెందిన పోస్టర్లు కేసును ఛేదించిన ఇదే నౌగాం పోలీస్ స్టేషన్. గతంలో కూడా ఓ భారీ కుట్రనైతే ఈ నౌగాం పోలీసులు ఆ కేసులు ఛేదించారు. ఈ దర్యాప్తులోనే వైద్యులు వంటి ఉన్నత విద్యావంతులతో నడుస్తున్న వైట్ కాలర్ ఉగ్రవాద నెట్వర్క్ గుట్టు రట్టయింది. 3 రోజుల క్రితం అది దేశం మొత్తం చూసింది, ప్రపంచం మొత్తం చూసింది. ఆ డాక్టర్ల ముసుగులో ఆ యూనివర్సిటీల్లో తరగతి గదుల్లో ఇటు పక్క హాస్టల్ గదుల్లో ఉగ్రం మూక ఏకమయ్యి అక్కడి నుంచి పథకాలు రచించిన పరిస్థితి ఉంది. ఈ ముఠా నుంచే భారీగా పేలుడు పదార్థాలు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో 13 మందిని పాల్గొన్న కారు బాంబు పేలుడు కూడా కారు బాంబుల పేలుడు ముఠ దీనికి కారణమని దర్యాప్తులో కూడా తేలింది ఈ వైట్ కాలర్ డాక్టర్ల ముఠ. అయితే అప్పుడు స్వాధీనం చేస్తున్న పేలుడు పదార్థాలే ఇప్పుడు ఈ అధికారులు పాలిట మృత్యు శాపంగా మారటం ఇదొక పెద్ద పెను విషాదంగా నిలిచిపోయిన ఘటన అయితే చోటు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైట్ కాలర్ ఉగ్రవాద ఆ కేసు ఆ యొక్క కేసుకు సంబంధించిన పేలుడు పదార్థాలు శాంపిల్స్ తీస్తుండగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. పదార్థాల నమూనాలను అధికారులు తీస్తుండగా ఈ యొక్క సంభవించినట్లు ఈ యొక్క బాంబు పేలుళ్లకి చుట్టుపక్కల ప్రదేశాలు సైతం దద్దరిల్లిందంటే ఎంత భారీగా బాంబు పేలుడు జరిగిందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క భారీ పేలుడు దాటికి అక్కడ సమీపంలో ఉన్న పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. పలు బిల్డింగులు కూడా క్రాక్లు ఇచ్చాయి. ఆ సమాచారం అనుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్లు, ఉన్నత అధికారులు మొత్తం కూడా పుట్టిన ఘటనా స్థలానికి అయితే పరుగులు పెట్టిన పరిస్థితి ఉంది. శ్రీనగర్ పేలుడు జరిగిన ప్రదేశం నుంచి 6 మృతదేహాలని అధికారులు వెలికి తీసినట్లు కూడా తెలిపారు. ఇప్పటి వరకు మృతులు ఎవరనేది కూడా గుర్తించలేని పరిస్థితి ఉంది. ఆ మృతదేహాలన్నీ కూడా పోలీస్ కంట్రోల్ రూమ్ కి తరలించారు. గాయపడి ఉన్న వారిని చికిత్స నిమిత్తం ఆర్మీ హాస్పిటల్లో చేర్చిన పరిస్థితి ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, హర్యానా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో అరెస్ట్ అయిన పుల్వామాలోని కోయల్ కి చెందిన డాక్టర్ ముజిముల్ గనాయి అలియాస్ ముసైద్ అద్దె ఇంట్లో వీటిని అంతా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. దాదాపు 360 కిలోల పేలుడు పదార్థాలను ఫరీదాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే ఈ యొక్క మొత్తం 360 కిలోల పేలుడు పదార్థాలను పోలీస్ స్టేషన్ లోనే ఉంచారా లేకపోతే కొంత మేరకు ఉంచారా అనేది తెలియరావాల్సింది. అయితే ఈ యొక్క టెర్రర్ మాడ్యూల్ కేసు ప్రధానంగా ఇక్కడే కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. వైట్ కాలర్ డాక్టర్ల ముఠాకి సంబంధించి, వైట్ కాలర్ డాక్టర్ల ముఠా ఉగ్ర మూకలకు సంబంధించి. అయితే సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోటలో పేలిన పేలుడు పదార్థాలతో నిండిన కారును నడిపిన డాక్టర్ ఉమర్ నర్దీతో పాటు గవాయితో కలిసి ఈ యొక్క పేలుడు పదార్థాలని నిల్వ చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే ఆ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో ఒక 13 మంది దాకా ప్రాణాలు కోల్పోగా చాలా మంది గాయపడిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే 2900 కిలోల పేలుడు పదార్థాలు లభ్యం కాగా అందులో 360 కిలోలు మండే స్వభావం గల పదార్థం అంటే దాదాపుగా అమోనియం నైట్రేట్ గా దాన్ని అనుమానిస్తా ఉన్నారు.
ఆయుధాలు, మందుగుడ్డు సామాగ్రి ఆ ఫరీదాబాద్ లోని ఆ గనాయి అద్ద ఆ నివాసం నుంచి కూడా ఆ ఉగ్రవాది అయిన గనాయి ఆ అద్దె నివాసం నుంచి యొక్క ఇదంతా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ ముజమిల్ గనాయి ఆల్ఫల్ యూనివర్సిటీలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆ ఈ క్యాంపస్ లోనే ఒక ఆసుపత్రి కూడా ఉంది. దర్యాప్తులో ఆ ముజమిల్ పాత్ర అనుమానాస్పదంగా కనిపించడంతో ఫరీదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఆ సహాయంతో కాశ్మీర్ లోని నౌగాం పోలీస్ స్టేషన్ లో ఉన్న బృందం అతను అరెస్ట్ చేసినట్లు కూడా ఒక ప్రకటనలో తెలిపిన పరిస్థితి ఉంది. అయితే ఎర్రకోట సమీపంలో కారును పేల్చివేసిన ఘటనను ఆ ప్రభుత్వం హేయమైన ఉగ్రవాద అయితే నాగేశ్వరరావు ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే కూడా అటు అధికారులు చెక్కింగ్ చేస్తున్నప్పుడే పేలింది అంటే ఏమైనా రిమోట్ కంట్రోల్ తో ఈ బాంబు పేలుని ఏమైనా కంట్రోల్ చేస్తారా? ఇలాంటి అనుమానాలు ఏమైనా వ్యక్తం చేస్తున్నారా అధికారులు? ఆ ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు ఏదైతే ఆ ఒక పక్క ఆ ఫోరెన్సిక్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ముగ్గురు శాఖలు 3 డిపార్ట్మెంట్ల అధికారులు చనిపోవటము, ఈ యొక్క చనిపోయిన ఘటనలో ఎంత పేలుడు సంభవించింది, ఎలా పేలుడు సంభవించింది అనే దాని మీద ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఘటన చూసుకుంటే ఆ యొక్క పోలీస్ స్టేషన్ లో చనిపోయిన వాళ్ళు గాని ఆ బాంబు పేలుడికి చుట్టుపక్కల పెద్ద ఎత్తున దద్దరిల్లి కారులు, బయట ఉన్న కారులు శాతం దెబ్బతిన్నాయి. కారుల్లో ఉన్న వాళ్ళు సైతం క్షతగాత్రులు అయ్యారు అని అంటే అక్కడ ఉన్న పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అధికారులు మొత్తం కూడా ఉన్నత అధికారులు ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫోరెన్సిక్స్, పోలీసులు వీళ్ళ ముగ్గురిని కాపాడే పరిస్థితుల్లోనే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వైద్యశాలకు తరలించారు. ఇంకా అక్కడక్కడ కొంతమందిని ఆ చీకటి పడటం, ఎవరు ఎక్కడున్నారో తెలియకపోవడం, పోలీసులు, ఉన్నత అధికారులు మొత్తం కూడా దీని మీదే దృష్టి పెట్టారు. అయితే మరికొద్దిసేపట్లో ఆ నేషనల్ దర్యాప్తు సంస్థ అయిన NIA చేరుకోబోతుంది. అజిత్ దోవల్ ఆధ్వర్యంలో ఈ యొక్క టీము ఎంటర్ అయిన తర్వాతే దీని యొక్క పూర్తి వివరాలు మొత్తం కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క పేలుడు పదార్థాలు దాదాపుగా 260 కిలోలున్న ఆ పేలుడు పదార్థాలు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టారా, లేకపోతే ఆ కొంత భాగం ఇక్కడ పెట్టి మిగతాది మొత్తం కూడా పోలీస్ హెడ్ క్వార్టర్ లో పెట్టారా అనేది తేలాల్సింది. ఆ 260 కిలోలు పేలిందా, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్ లో ఎవరైనా ఆత్మాహుతి దాడి వచ్చి యొక్క ఘటన చోటు చేస్తుందా, లేకపోతే మనం అనుమానిస్తున్నట్టు పోలీస్ స్టేషన్ లోని యొక్క పేలుడు పదార్థాలు ఏదైనా ఆ ఎలక్ట్రానిక్ వస్తువులతో పేల్చారా అనేది కూడా తేలాల్సి ఉంది. దీని గురించి ఆ విచారణ అయితే మరికొద్ది సేపట్లో తేలాల్సి ఉంది. ఇప్పటిదాకా ప్రభుత్వం మొత్తం కూడా అక్కడ ఎవరైతే చనిపోబోతున్నారో, ఎవరైతే